మేజర్ ఆఫ్ ద టైమ్స్ సో వెజైనాలో మనకు బ్యాక్టీరియా ఏదైతే ఉందో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ న్యాచురల్ బ్యాక్టీరియా. మన బాడీలో బ్యాక్టీరియా ఉండదని ఏం లేదు, మన బాడీలో కూడా ప్రతి ఆర్గాన్ లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో కమన్ సెల్స్ అని అంటారన్నమాట. బయట నుంచి సోర్స్ ఏముంటది పోతే మనకు బ్యారియర్స్ వాడకుండా మనము ఇంటర్ కోర్స్ అయినప్పుడు కానివ్వండి డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడం. సో దెర్ ఆర్ ఓన్లీ 2 sources కదా, either it will be from the partner or it will be from the hygiene. రైట్. సో ఇప్పటి కాలంలో హైజీన్ అనేది అందరికీ తెలుసు. సో సెకండ్ మేజర్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ వుడ్ బి డెఫినెట్లీ ఫ్రమ్ ద పార్ట్నర్. రైట్. కానీ ఇది ఇన్ఫెక్షన్ అదే టైంలో వాళ్ళు కన్సీవ్ అయితే ఈవెన్ ఎగ్ మీద కూడా పడే అవకాశం ఉంటుందా? ఎగ్ మీద ఇన్ఫెక్షన్ కంటే రిపీటెడ్గా మనకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ 3 months బేబీ పెరిగే టైంలో ఈ యుట్రస్లో ఉండే మైక్రోబయోమ్స్ ఆర్ మంచి బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇంప్లాంటేషన్ కోసం. సో ఫస్ట్ ఒక బేబీ తయారయ్యి యుట్రస్లో కూర్చొని ఒక 3 months 5 months వరకు కూడా బేబీ ఆర్గానోజెనిసిస్ అనేది అవుతూ ఉంటుంది. స్టిల్ యుట్రస్ హ్యాస్ టు సపోర్ట్ ద బేబీ టిల్ ద ప్లాసెంటా గ్రోస్. 16 weeks వరకు ఆ మావి అనేది ఇంకా తయారవుతూ ఉంటుంది. రైట్. అప్పటి వరకు యుట్రస్లో ఉండే ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటే డెవలప్మెంట్కి అంత ఈజీగా ఉంటుంది. మనం జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఫాదర్ మదర్ ఇద్దరు జీన్స్ బాగానే ఉన్నా కానీ చాలా మందికి రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో రీజన్ వుడ్ బి డెఫినెట్లీ ఇన్ఫెక్షన్స్. సో ఇది కాకుండా కూడా చాలా మందికి ఏంటంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇప్పుడు మనము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంటే ఇవి రీసెంట్ స్టడీస్, బికాస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసిందంటే మనం ఎక్కువ ఇన్వెస్టిగేట్ చెయ్యము. అవును. సో అదే మనము ఐవీఎఫ్ కేసెస్కి వచ్చేసరికి మనకి ఎంబ్రియో మన చేతిలో ఉంటుంది, అయినా యుట్రస్లో అతకట్లేదు అంటే ఎందుకు అతకట్లేదు అని వి విల్ డూ లాట్ ఆఫ్ స్టడీస్. సో ఎండోమెట్రియం రిసెప్టివ్ యాసే కానివ్వండి, లేకపోతే మనకు మైక్రోబయోమ్ టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే టీబీ టెస్టింగ్ కానివ్వండి, జీన్ ఎక్స్పర్ట్, ఇవన్నీ కూడా అప్పుడు మనం చేస్తాం. సో చేసిన వాటిలలో మనం రియలైజేషన్ వచ్చింది ఏంటి అంటే మేబీ ఇన్ఫెక్షన్ ఈజ్ ద కాజ్, మేబీ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద కాజ్. సో ఇన్ఫెక్షన్ వల్ల వాపు వచ్చి మనం తయారైన బేబీ ఎంత బాగున్నా అది అతకకపోవచ్చు సమ్ ఆఫ్ ద టైమ్స్. ట్రూ ట్రూ ట్రూ. కానీ కపుల్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో, ఎస్టీడీస్ ఏమైనా చెక్ చేద్దామా, లేదంటే చెక్ చేసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఉంటుందా? హౌ డు యూ డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఇప్పుడు ఒక కపుల్ వచ్చి ఎస్టీడీ అనేది మనం ఫస్ట్ సస్పెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడంటే వాళ్ళు సిమ్టమ్స్ చెప్తారు. ఒక్కొక్కసారి స్కిన్ దగ్గర క్రాక్స్ ఉన్నాయి, మండుతుంది, కలిసినప్పుడు నొప్పిగా ఉంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మనం ఒక తరో ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ స్పెక్యులమ్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనకు మొత్తం కనిపిస్తుంది వజైనా లోపల. అండ్ అదే జెంట్స్ లో ఫిజికల్లీ మనం టెస్టిస్ కి ప్రెస్ చేసి చెక్ చేసుకుంటాం, అంటే జెంటల్ గా ప్రెస్ చేసి చెక్ చేసుకుంటాం. అప్పుడు కొంచెం విన్సింగ్ అంటే అని పెయిన్ ఫీల్ అవుతారు. సో ఆ టైంలో లేదా యూరిథ్రా ఓపెనింగ్ దగ్గర ఏదైనా రెడ్నెస్ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తే మనకు ఎస్టీడీది డౌట్ వస్తుంది. అప్పుడు మనం బ్లడ్ లో కూడా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, అదే యూరిథ్రా పినిస్ ఏరియా వజైనా నుంచి కూడా స్వాబ్ టెస్ట్ చేయొచ్చు. సో కల్చర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి పీసీఆర్ అనేది టెస్ట్ ఉంది, ఎగ్జాక్ట్ ఏం ఇన్ఫెక్షన్ ఉంది అండ్ అది దానికి కన్ఫర్మ్ చేసుకోవాలి. మొన్న రీసెంట్లీ ఐ వాజ్ సీయింగ్ అవుట్ సైడ్ వన్ ఆర్టికల్, మీకు ఒక ఇన్ఫెక్షన్ HIV పాజిటివ్ అని చెప్పేశారు, కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా చేయలేదు. అయ్యో. ది పేషెంట్ గాట్ సో టెన్స్డ్, పానిక్ అయిపోతారు కదా. పానిక్ అయిపోయి లైఫ్ మొత్తం అసలు అయిపోయింది ఇంకా అయిపోయిందని అనుకున్నారు. ఆఫ్టర్ దట్ షీ అండర్వెంట్ అ కన్ఫర్మేటరీ టెస్ట్, దానిలో నెగటివ్. సో ఇట్లా అందుకే చాలా ఇది ఒక డెలికేట్ టాపిక్. దీనికి మనం 100% షూర్ ఉన్న వరకు వీ హ్యావ్ టు బీ వెరీ జెంటల్ అండ్ ఇండివిజువల్లీ కూడా కపుల్ మధ్యలో ఏది డిస్టర్బెన్స్ రాకుండా ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ ఇద్దరికి సెపరేట్గా కౌన్సిలింగ్ టుగెదర్ చెప్పొద్దు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరి మధ్యలో ఉండే ఆ సెన్సిటివిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రిలేషన్ మస్ట్ బి మెయింటైన్. యాజ్ అ డాక్టర్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ వాట్ డు వి డూ వి అంటే ఇద్దరికి మరి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా లేదా, అంత డొమెస్టిక్ ఇష్యూ. ట్రూ ట్రూ ట్రూ. సమ్ టైమ్స్ ఫీమేల్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ మేల్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో ఇది మీకు ఉంది అని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఇద్దరు ఒక పెద్ద స్ప్లిట్టే రావచ్చు. కరెక్ట్. Which is really very sensitive. Correct. Oh my God. Splitting can be because of infertility also. Yeah. And sexual problem also. Both types of couples మనం చూస్తాం. బేబీ కావాలి అసలు ఈయన వల్ల అవ్వట్లే ఆమె వల్ల అవ్వట్లేదు అని డిస్ప్యూట్ ఉంటుంది, లేదా సెక్షువల్ ఇష్యూస్, అసలు హస్బెండ్ కి సెక్స్ లో ఇంట్రెస్ట్ లేదు, డాక్టర్ ఏం చేయాలి, ఈయన ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఏ మందు ఏ టెస్ట్ అసలు చేసుకున్నా అన్ని నార్మల్ అంటున్నారు, మరి అసలు ఎందుకు ఇట్లా ఉంది.
ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఒక సైకలాజికల్ రీజన్, ఒక్కొక్కసారి హార్మోనల్ రీజన్స్, అండ్ ఇంకొకసారి అంటే మెడికల్ డిజార్డర్స్. ఓకే. సో ఈ సైకలాజికల్ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీకి సార్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఫీమేల్స్లో కూడా తక్కువ ఉంటుంది, దానికి కూడా యాక్చువల్లీ కొన్ని టాబ్లెట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు వెజానిస్మస్ అంటే సెక్షువల్ టైంలో కొంచెం పెయిన్గా ఫీల్ అవ్వడం, అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఇమోషనల్ బాండింగ్, కంఫర్ట్ ఉండాలి పార్ట్నర్తో. అసలు ఫోర్ ప్లే కాకుండా జస్ట్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద యాక్ట్, ఇవన్నీ కూడా ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్, సెక్యూరిటీ రావట్లేదు. సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్, అండ్ అది మళ్ళీ అది కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఇష్యూస్కి. అది కూడా ఇన్ఫ్రీక్వెంట్ సెక్స్, నెలలో ఒకసారి, 2 monthsకి ఒక్కసారి, అది కూడా ఎప్పుడైనా లాంగ్ ఒక హార్డ్ వర్కింగ్ డే టైర్డ్ గా వచ్చి స్ట్రెస్ గా ఉండి ఇలాంటివి జరుగుతున్నాయి. రైట్. యాక్చువల్లీ ఆండ్రాలజీ ఇస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ వి నీడ్ టు డిస్కస్ సార్. Correct. చాలా డెప్త్ సబ్జెక్ట్, అంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ టూ. ఎందుకంటే జనాల్లో చాలా మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి, దాన్ని కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మాత్రం మనం ఓన్లీ ఫెర్టిలిటీ వరకే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇద్దరిని కంబైన్డ్గా కూర్చోబెట్టిన కారణం అనమాట. అదే సంగతి. అంటే ఆండ్రాలజిస్ట్ని అలాగే గైనకాలజిస్ట్ కమ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ని ఇద్దరిని ఓన్లీ ఈ ఒక్క ఇష్యూనే తీసుకున్నాం. కానీ ఆండ్రాలజీలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే కింద చాలాసార్లు నేను యూరాలజిస్ట్ని కానీ న్యూరో గురించి డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కింద నాకు కమెంట్స్ పెడుతూ ఉంటారు, మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని గురించి ఎలాగానంటే ఇది ఇందులోకి రాదురా బాబు, ఇది ఆండ్రాలజీలోకి వస్తుందని కింద నేను మెసేజ్ పెడుతుంటాను. మరి చెయ్యండి మేడం అంటూ ఉంటారు. సో ఐ డెంట్ గెట్ ప్రాపర్ డాక్టర్ ఇప్పటివరకు. మే యు ఆర్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ ఆండ్రాలజీ. అబ్సల్యూట్లీ. సో ఇలా ఇన్ కేస్ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఎలా కన్వే చేస్తారు మీరు? డెఫినెట్గా అది మనం తేల్చలేం నిజంగా కూడా. మనము మేల్ని సో నీ వల్లే ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పలేం, వీ డోంట్ నో. ఫీమేల్ని నీ వల్లే వచ్చింది అని చెప్పలేం. మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద కపుల్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద థింగ్. వచ్చిన తర్వాత ఏం చేద్దాం, మన ఫోకస్ అనేది ట్రీట్మెంట్ వైపు ఉంటే మనకు డిస్కషన్ విల్ బి ఈజీ అండ్ కపుల్ ఆల్సో విల్ బి కంఫర్టబుల్ విత్ అస్. కపుల్స్లో ఏ ఒక్కరికైనా సపోజ్ హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని తెలిసిన తర్వాత అదర్ పార్ట్నర్కి, అదర్ పర్సన్కి కూడా మీరు చెప్పి మీరు కూడా చెక్ చేయించుకోండి అని మీరు చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? యాజ్ అ రొటీన్ మనం ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ అవుతే ఈ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ అంటే హెపటైటిస్ బి అండ్ విడిఆర్ఎల్ అంటే ఒక సిఫిలిస్ ది టెస్ట్, అండ్ హెపటైటిస్ సి, ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ప్యానల్ అనమాట. దట్ ఈస్ అడ్వైజ్ టు ద పేషెంట్. వాళ్ళు కన్సెంట్ తీసుకొని అది కంపల్సరీ అంటే ఒక మ్యాండేటెడ్గా చేస్తారు. రైట్. బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ స్పర్మ్ అండ్ ఎగ్. అప్పుడు మనం ఆ ప్యానల్ చేసుకోలేకపోతే వీ విల్ బి గివింగ్ వన్ కపుల్ వన్ ఇన్ఫెక్షన్. అక్కడ మీకు మనుషులు కనిపించరు, ఓన్లీ మీకు హెల్త్ కండిషన్ మాత్రమే కనిపిస్తుంది. కరెక్ట్. సో ఒక్కొక్కసారి వన్ పార్ట్నర్ది ఫస్ట్ టైం డిటెక్ట్ అవుతుంది మన దగ్గరనే. సో హస్బెండ్కి హెపటైటిస్ బి అని ఒకసారి వచ్చింది, అది ఒక బ్లడ్లో వైరస్, అండ్ వైఫ్ నెగటివ్, తనకు ఐడియా లేదు. బట్ దాని తర్వాత ఫస్ట్ మేల్ పార్ట్నర్ది హెపాటిక్ ఫంక్షన్ అంటే లివర్ ఎలా ఉంది స్కాన్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి నెక్స్ట్ తన వైఫ్కి వ్యాక్సిన్ ఇచ్చిన. అప్పటి వరకు మీరు కాండమ్ వేసుకోవాలి, బ్యారియర్ ప్రొటెక్షన్ వాడాలి, సో దట్ యాక్సిడెంట్లీ మీకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రావద్దు. 3 doses వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తనకి రిస్క్ అనేది తగ్గిపోతుంది. అదే ఈ హెపటైటిస్ బి మళ్ళీ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో బేబీకి రావద్దు అని కూడా అదొకటి ఉంటుంది. సో దానికి ఐయుఐ అండ్ ఐవిఎఫ్, దీస్ ఆర్ ఎక్సలెంట్ మొడాలిటీస్. హెచ్ఐవి కానివ్వండి, హెచ్బిఎస్ఏజీ కానివ్వండి, రిస్క్ని ఆల్మోస్ట్ 99% వరకు తగ్గిస్తుంది ఈ ప్రొసీజర్. అంటే సపోజ్ మేల్కి మీరన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, స్పర్మ్లో మనం ఆ ఇన్ఫెక్టెడ్ కానివి మనం సపరేట్ చేసి ఎగ్ ఫెర్టిలైజేషన్కి మనం తీసే అవకాశం ఉంటుందా? సెగ్రిగేట్ చేయొచ్చు అలాగా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఫ్లూయిడ్లో ఉంటుంది, బ్లడ్లో ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం ఈ సెలెక్షన్ ప్రాసెస్ టైంలో ఈ ఫ్లూయిడ్, సీరాలజికల్ కాంపోనెంట్స్ దాంట్లో అన్ని అది ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. అండ్ మనం మైక్రోస్కోపిక్లీ మీరు ఇమాజిన్ చేయండి, 20 times 40 times మ్యాగ్నిఫికేషన్ చేస్తే కణం అనేది కనిపిస్తుంది. సో ఆ జస్ట్ కణంని ఎగ్లో ఇంజెక్ట్ చేయడం అండ్ దానికి మళ్ళీ వాష్ చేసి మీడియాలో ప్రిపేర్ చేసి సన్న క్యాథెటర్ ద్వారా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఉంటుంది. స్పర్మ్ వాష్ చేస్తారా? yes. బట్టలు వాష్ చేసినట్టు చెత్తుంటే కొట్టుకుపో బ్రష్ చేసి. Oh my God, is it? Yes. Sperm is washed. Even egg covering ఉంటుంది. ఆ ఎగ్ కవరింగ్ సెల్స్ కూడా మనం డిన్యూడేషన్ అంటారు. ఓకే. సో ఫస్ట్ దానికి ఎక్స్పోజ్ చేయాలి అండ్ అది ఎంత గ్రేడ్ మెచ్యూర్ ఎగ్ ఉంది అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఏజ్
35 years తర్వాత డ్రాస్టికలీ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. యా అండ్ యాక్చువల్లీ ఒక 100 సంవత్సరాల ముందు హ్యూమన్ లైఫ్ స్పానే 30 to 35 years ఉండే, మీకు తెలుసా? ట్రూ. సో ఇప్పుడు 42 yearsకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. 40 yearsకి ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే బాడీ ఎలా దానికి కోప్ చేస్తుంది? వీఆర్ సర్వైవింగ్ దిస్ లాంగ్ బికాస్ మనకు యాంటీబయాటిక్స్ వచ్చినాయి, మనకు క్యాన్సర్ థెరపీస్ వచ్చినాయి, మెడికల్ మార్వెల్ అయింది, రీసెర్చ్ అయింది. కానీ బాడీది కెపాసిటీ అయితే అంతే లిమిటెడ్ కదా. కరెక్ట్. కానీ నేను ఒకసారి పేపర్లో అండ్ యూట్యూబ్లో కూడా చూసానండి. షీ 60 years లేడీ, వాళ్ళ అమ్మాయికి యూటరస్ ప్రాబ్లం ఉంటే ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని అమ్మమ్మ గారి గర్భసంచిలో ప్రవేశపెట్టి తను సిజేరియన్ చేశారు.